From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఎండాకాలం ప్రారంభంలోనే సూర్యుడు ఉష్ణోగ్రతలు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో ముఖ్యంగా హెల్త్ సమస్యలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో ఈ మధ్యకాలంలో మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి వచ్చేసరికి మహిళలు ఎక్కువగా వాటర్ సేవించకపోవడం వల్ల ఇనరల్ ఇన్ఫెక్షన్తో పాటు తాత్కాలికమైన ఇబ్బందులు పడుతూ హాస్పిటల్ కూడా వస్తున్నారు. అసలు ముఖ్యంగా మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సమ్మర్లో అనే విషయాలు మనతో మాట్లాడడానికి డాక్టర్ శశి జోష్న ప్రొఫెసర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. ముఖ్యంగా సమ్మర్లో మహిళలు వాటర్ తీసుకోకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం? మహిళలు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్తే అండి, నేను డాక్టర్ శశి జోత్స్న, ప్రొఫెసర్ ఓబీజీ డిపార్ట్మెంట్ ఇక్కడ మహబూబాబాద్ మెడికల్ కాలేజ్లో చేస్తున్నాను. అయితే గర్భిణీ స్త్రీలు సమ్మర్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ తీసుకుంటారు నార్మల్గా కూడా. సమ్మర్లో కనీసం 4 నుండి 5 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి. సో డీహైడ్రేషన్ సమస్యలు ఎక్కువ ఉంటాయి సమ్మర్లో. డీహైడ్రేషన్ లక్షణాలు ఏంటంటే నోరు ఎండిపోవడము, కొద్దిగా తలనొప్పి లేవడము, జ్వరం రావడం లాంటివి ఉంటాయి. సో వాటర్ ఇంటేక్ వల్ల ఇలాంటి సమస్యలు ఉండవు. డీహైడ్రేషన్ లాంటివి ఏమైనా ఉంటే త్వరగా గుర్తించాలి. చర్మం పొడిబారడము లేదంటే నోరు ఎండిపోవడం లాంటివి ఉంటే తొందరగా డాక్టర్ని సంప్రదించాలి. గర్భిణీ స్త్రీలు కాకుండా వేరే మహిళలు కూడా వాటర్ కాంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. లేదు అంటే మూత్రం ఇన్ఫెక్షన్లు అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రంలో మంట రావడము, మూత్రం కొంచెము కాన్సన్ట్రేటెడ్గా రావడము ఉంటుంది. సో వాటర్ ఇంటేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి అయితే కాటన్ దుస్తులు అంటే వదులైన దుస్తులు వాడండి. టైట్వి సింథటిక్ దుస్తులు వాడకండి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. తేలికపాటి ఆహారం అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేటివి ఫ్రూట్స్ కానీ, అంటే మనకు సీజనల్ ఫ్రూట్స్ సమ్మర్లో ఎక్కువ వాటర్ మెలన్, మస్క్ మెలన్ లాంటివి దొరుకుతాయి. సో ఈ వాటర్ మెలన్ అనేటివి ఎక్కువ తీసుకుంటే నీరు కూడా శరీరానికి అందుతుంది. నారింజలు, పుచ్చకాయలు ఎక్కువ తీసుకోండి. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం కూడా తీసుకోవడం మంచిది. ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొద్దిగా గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం ఎండలోకి బయటికి పోకుండా ఉండడం మంచిది. అంటే ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో ఇంట్లోనే ఉండడం మంచిది. ఇంట్లో ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏది ఉన్నా కొద్దిగా చల్లగా ఉండడం మంచిది. ఆ టైంలో తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తే మాత్రము గొడుగు లాంటిది లేదంటే టోపీ లాంటిది పెట్టుకోవాలి, లేదంటే సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఎంత సాధ్యమైతే అంత అది అవాయిడ్ చేయడం అనేది మంచిది. సో ఏది ఏమైనా కూడా వాటర్ అనేది ఇంపార్టెంట్. అంటే స్టే హైడ్రేటెడ్. ఎప్పటికీ మనము గంటకి వాటర్ తీసుకోవడము, లేదు అంటే ఒక 5 బాటిల్స్ పక్కకు పెట్టుకొని లీటర్ బాటిల్స్ పొద్దున్నుండి సాయంత్రం వరకే ఆ బాటిల్స్ని తాగడము అనేది ఇంపార్టెంట్. మేడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిలో మహిళలకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం? సో ఆరోగ్య మహిళ అనే కార్యక్రమము అన్ని దగ్గర చేస్తున్నారు. సో ప్రతి ఒక్క మహిళ అలాంటివి ఆ స్కీమ్స్ని ఉపయోగించుకోవడం మంచిది. మేడం ఎలాంటి అంటే సర్వీసెస్ ఉన్నాయి? అలాంటి సర్వీసెస్ హెల్త్ సర్వీసెస్ అనేది అన్ని పిహెచ్సిలో కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజ్లో కానీ, ఇప్పుడు మేము మెడికల్ కాలేజ్ తరపున నుండి కూడా ప్రతి నెల క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ నుండి స్పెషలిస్ట్ డాక్టర్స్ క్యాంప్లకు వెళ్తారు. క్యాంప్లకు వెళ్ళి ప్యాప్స్మియర్ అంటే టెస్ట్ చేస్తున్నారు కంపల్సరీ ప్రతి ఒక్కరికి. ప్యాప్స్మియర్ అంటే క్యాన్సర్ నిర్ధారణ కోసము, సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారణ కోసం చేసే పరీక్ష. అది రెగ్యులర్గా చేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ మంత్ 31 వరకు కూడా ఆ ప్రోగ్రామ్ ఉంది. థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా మహిళలు ఎండాకాలంలో మాత్రం తగిన వాటర్ తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్తున్నారు. రేవంత్ ప్రభుత్వం కూడా ఆరోగ్య మహిళ అనే పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని పిహెచ్సిలో కూడా మహిళా వైద్య సేవలు కూడా అందిస్తున్నాం. ఈ ఆరోగ్య మహిళా పథకాన్ని రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మహిళలు వినియోగించుకోవాలని డాక్టర్ శశి జోష్న చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.